దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే ఆయనను అవసరమైనప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోవటం కాదు, ప్రతిరోజు కూడా ఆయనతో కలిసి నడవటం, ఆయనతో మాట్లాడటం, ఆయనను వినటం. స్నేహితుడితో ఉన్నట్లే దేవునితో కూడా సంబంధం ఉండాలి. ఆదాము పాపానికి ముందు దేవునితో కలిసి నడిచాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. సహవాసమే వారి బలం. అయితే సహవాసం ఉన్న చోట భయం తగ్గుతుంది, సందేహం తొలగుతుంది, హృదయం బలపడుతుంది. బైబిల్ వాక్యం ప్రకారం మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. 1 యోహాను 1:3. అయితే దేవునితో సహవాసం ఒక అలవాటు కాదు, ఒక జీవితం. ఆయనతో నడిచేవాడిని లోకం అస్సలు కదిలించలేదు. అయితే ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడావా? సహవాసాన్ని మొదలుపెట్టు. ఆయన సన్నిధిలో నిజమైన శాంతి ఉంటుంది. ఆమేన్.